హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి గిట్ హబ్ ప్రొఫైల్ వల్ల సాఫ్ట్వేర్ జాబ్ ఎలా వస్తుంది అని చెప్పేసి కంప్లీట్గా అయితే చూద్దాం. సో వై డస్ గిట్ హబ్ మ్యాటర్? సో ఫస్ట్ వచ్చేసి వై డస్ గిట్ హబ్ మ్యాటర్? సో లైక్ గిట్ హబ్ ప్రొఫైల్ ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి చూస్తే, సో ఏ గిట్ హబ్ ప్రొఫైల్ ఈజ్ మోర్ దాన్ జస్ట్ ఎ ప్లేస్ టు స్టోర్ యువర్ కోడ్. సో జస్ట్ మన కోడ్ కానివచ్చు, మన ప్రాజెక్ట్స్ని స్టోర్ చేసుకోవడానికి మాత్రమే కాదనమాట. లైక్ ఇట్ యాక్ట్స్ యాజ్ యువర్ టెక్నికల్ పోర్ట్ఫోలియో. సో మన ఒక టెక్నికల్ పోర్ట్ఫోలియో లాగా అయితే యాక్ట్ చేస్తుంది అనమాట. సో అలోయింగ్ రిక్రూటర్స్ అండ్ హైరింగ్ మేనేజర్స్ టు సీ యువర్ ప్రాక్టికల్ స్కిల్స్. సో ఏంటి గిట్హబ్లో మనం, సో గిట్హబ్ అనేది ఒక క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్. సో అందులో ఏంటి, మనం రిపాజిటరీస్ అనేవి క్రియేట్ చేయొచ్చు అనమాట. లైక్ మన ప్రాజెక్ట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయొచ్చు. సో ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా అప్లోడ్ చేయొచ్చు. సో మన ప్రాజెక్ట్ని హోస్ట్ చేయొచ్చు అండ్ ఆ ప్రాజెక్ట్ లింక్స్ యూస్ చేసి సో షేర్ చేయవచ్చు అనమాట. లైక్ రిక్రూటర్స్ కానివచ్చు, హైరింగ్ మేనేజర్స్ కానివచ్చు. సో మన ప్రాజెక్ట్ లింక్స్ అనేవి షేర్ చేయడం ద్వారా మన లైక్ వర్క్ అనేది, స్కిల్స్ కానీ షోకేస్ చేసుకోవచ్చు అనమాట. సో అలోయింగ్ రిక్రూటర్స్ అండ్ హైరింగ్ మేనేజర్స్ టు సీ యువర్ ప్రాక్టికల్ స్కిల్స్. ఒక టెక్నికల్ పోర్ట్ఫోలియో లాగా అయితే యాక్ట్ అవుతుంది అనమాట గిట్ హబ్ అనేది. సో ఏ స్ట్రాంగ్ గిట్ హబ్ ప్రొఫైల్ హెల్ప్స్ యూ షోకేస్ యువర్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. సో ఒక స్ట్రాంగ్ గిట్ హబ్ ప్రొఫైల్ అంటే ఏంటి, లైక్ ఒక స్ట్రాంగ్ గిట్ హబ్ ప్రొఫైల్ మెయింటైన్ చేయడం వల్ల మన రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి షోకేస్ చేసుకోవచ్చు. అదేవిధంగా డెమాన్స్ట్రేట్ యువర్ కోడింగ్ అబిలిటీ. సో మన కోడింగ్ అబిలిటీ అనేది డెమాన్స్ట్రేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా డిస్ప్లే కన్సిస్టెంట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్. సో కన్సిస్టెంట్ లెర్నింగ్ కానివచ్చు, డెవలప్మెంట్ కానివచ్చు. సో అదంతా కూడా మన గిట్ హబ్ ప్రొఫైల్ ద్వారా అయితే లైక్ డిస్ప్లే చేయవచ్చు అనమాట. అదేవిధంగా బిల్డ్ క్రెడిబిలిటీ యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్. సో ఫర్ ఫ్రెషర్స్, ప్రాజెక్ట్స్ ఆఫెన్ స్పీక్ లౌడర్ దెన్ రెజ్యూమ్స్ అలోన్. సో ఫ్రెషర్స్కి ఏంటి, లైక్ మనం ఫ్రెషర్స్ రెజ్యూమ్స్లో లైక్ గిట్ హబ్ పోర్ట్ఫోలియో లింక్ అనేవి షేర్ చేయడం ద్వారా, సో ఆ ప్రాజెక్ట్ లింక్స్ అనేవి షేర్ చేయడం ద్వారా సో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది, సో క్యాండిడేట్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి రిక్రూటర్స్కి అర్థమవుతుంది అనమాట. సో ప్రాజెక్ట్స్ ఆఫెన్ స్పీక్ లౌడర్ దెన్ రెజ్యూమ్స్ అలోన్. సో ఫ్రెషర్స్కి ఏంటి, లైక్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి సో రిక్రూటర్స్ ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు, యూజింగ్ ప్రాజెక్ట్స్. సో ఏదైనా స్కిల్స్ యూస్ చేసి ప్రాజెక్ట్స్ డెవలప్ చేశారా అని చెప్పేసి లైక్ ప్రాజెక్ట్స్ని ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ ప్రాజెక్ట్స్ని మనం లైక్ గిట్ హబ్ ద్వారా షోకేస్ చేయవచ్చు అనమాట. సో దానివల్ల ఏమవుతాయి, రిక్రూటర్స్కి క్యాండిడేట్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి అర్థమవుతుంది. సో వాట్ రిక్రూటర్స్ లుక్ ఫర్? సో రిక్రూటర్స్ ఏం చూస్తారు, లైక్ రిక్రూటర్స్ డోంట్ జస్ట్ చెక్ వెదర్ యూ హ్యావ్ ఎ గిట్ హబ్ అకౌంట్. సో జస్ట్ గిట్ హబ్ అకౌంట్ ఉందా, లైక్ గిట్ హబ్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడా అని చెప్పేసి చూడరు అనమాట. లైక్ జస్ట్ గిట్ హబ్ అకౌంట్ ఉంటే సరిపోదు. సో ద ఎవాల్యుయేట్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ వర్క్. సో మన ప్రొఫైల్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది, విధంగా మన క్వాలిటీ ఆఫ్ వర్క్ని ఎవాల్యుయేట్ చేస్తారనమాట. సో జస్ట్ గిట్ హబ్ అకౌంట్ ఉంటే సరిపోదు అనమాట. సో ఒక స్ట్రాంగ్ ప్రొఫైల్ని అయితే మెయింటైన్ చేయాలి. లైక్ ఒక వెల్ ఆర్గనైజ్డ్ రిపాజిటరీస్ ఇంక్లూడ్ చేయడం కానివచ్చు. అదేవిధంగా మీనింగ్ఫుల్ పర్సనల్ ఆర్ అకాడమిక్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసి సో వాటిని అయితే ఇంక్లూడ్ చేయాలి. అదేవిధంగా క్లియర్ రీడ్ మీ ఫైల్స్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ ప్రాజెక్ట్. సో రీడ్ మీ ఫైల్స్లో ఏంటి, మన ప్రాజెక్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో క్లియర్ రీడ్ మీ ఫైల్స్ అనేవి ఇంక్లూడ్ చేయాలి. అదేవిధంగా రెగ్యులర్ కాంట్రిబ్యూషన్స్ కానీ అప్డేట్స్ కానీ చేస్తూ యాక్టివ్గా ఉండాలన్నమాట. అదేవిధంగా క్లీన్ అండర్స్టాండబుల్ కోడ్ ఉండాలి. సో ఇవన్నీ ఏంటి, మన గిట్ హబ్ ప్రొఫైల్ని స్ట్రాంగ్ చేస్తాయి అన్నమాట. సో ప్రొఫెషనల్ గిట్ హబ్ ప్రొఫైల్ గివ్స్ రిక్రూటర్స్ కాన్ఫిడెన్స్ దట్ యూ హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఒక ప్రొఫెషనల్ గిట్ హబ్ ప్రొఫైల్ వల్ల మన సపోజ్ ఒక ప్రొఫెషనల్ గిట్ హబ్ ప్రొఫైల్ అనేది మెయింటైన్ చేస్తున్నాం. సో దానివల్ల ఏం అర్థం అవుతుంది రిక్రూటర్స్కి, లైక్ మనకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది, లైక్ మనం మెన్షన్ చేసిన స్కిల్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి అర్థమవుతుంది అనమాట. సో బిల్డ్ ఏ పోర్ట్ఫోలియో దట్ స్టాండ్స్ అవుట్. సో పోర్ట్ఫోలియో అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే, లైక్ స్టాండ్ అవుట్ అయ్యేలా ఉండాలన్నమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ అప్లోడింగ్ ఎవ్రీ స్మాల్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్, ఫోకస్ ఆన్ క్వాలిటీ ప్రాక్టీస్. సో ఇప్పుడు ఏంటి, గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని లైక్ అందులో ఏంటి ప్రతి స్మాల్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అప్లోడ్ చేసేదానికన్నా లైక్ మంచి క్వాలిటీ ప్రాజెక్ట్స్ మీద అయితే ఫోకస్ చేయాలన్నమాట. సో మంచి క్వాలిటీ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసి సో అటువంటి ప్రాజెక్ట్స్ని అయితే హోస్ట్ చేయాలన్నమాట. సో ఇంక్లూడ్ ప్రాజెక్ట్స్ సచ్ యాజ్ వెబ్ అప్లికేషన్. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తే బెటర్ లైక్ స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో అనేది మెయింటైన్ చేయొచ్చు అనమాట.
సో లైక్ వెబ్ అప్లికేషన్స్ కానివచ్చు, మిషన్ లెర్నింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కానివచ్చు, అదేవిధంగా పైథాన్ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ కానివచ్చు, అదేవిధంగా మొబైల్ అప్లికేషన్స్, డేటా అనాలిసిస్ డాష్బోర్డ్స్ కానివచ్చు, ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ని అయితే ఇంక్లూడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఆల్సో రైట్ ఏ షార్ట్ డిస్క్రిప్షన్ ఫర్ ఈచ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్స్ పర్పస్, టెక్నాలజీస్ యూజ్డ్ అండ్ కీ ఫీచర్స్. సో జస్ట్ లైక్ ప్రాజెక్ట్ ఫైల్స్ ఒకటే అప్లోడ్ చేయకుండా, సో వాటితో పాటు లైక్ రీడ్మీ ఫైల్స్ ప్రొఫెషనల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి మన ప్రాజెక్ట్ గురించి. సో ప్రాజెక్ట్ ఏంటి, ఎటువంటి టెక్నాలజీస్ అనేవి యూజ్ చేసాం, అండ్ ఫీచర్స్ ఏంటి, ఫైనల్ అవుట్కమ్స్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఏ వెల్ డాక్యుమెంటెడ్ ప్రాజెక్ట్ ఈజ్ ఈజియర్ ఫర్ రిక్రూటర్స్ టు అండర్స్టాండ్ అండ్ ఎవాల్యుయేట్. సో సపోజ్ ఒక ప్రాజెక్ట్ లింక్ అనేది ఇచ్చాము. సో ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ చేయగానే జస్ట్ కోడ్ ఫైల్స్ అనేవి కనబడుతున్నాయి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఏమవుతుంది, అర్థమవుతుంది ప్రాజెక్ట్ ఏంటి, ఎటువంటి టెక్నాలజీస్ యూజ్ చేశాడు, అవుట్కమ్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి అని చెప్పేసి అర్థం అవ్వడానికి లైక్ ప్రొఫెషనల్ రీడ్మీ ఫైల్స్ అనేవి మెయింటైన్ చేయాలి. సో దానివల్ల ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ అండర్స్టాండ్ అనేది అవుతుంది అనమాట రిక్రూటర్స్కి. సో ఏ వెల్ డాక్యుమెంటెడ్ ప్రాజెక్ట్ ఈస్ ఈజియర్ ఫర్ రిక్రూటర్స్ టు అండర్స్టాండ్ అండ్ ఎవాల్యుయేట్. ఇక్కడ ఒక ఇమేజ్ కూడా ఉంది మనకి, లైక్ యువర్ గిట్హబ్ ప్రొఫైల్. సో గిట్హబ్ ప్రొఫైల్ ఏంటి, షోకేస్ కోడింగ్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్. సో మన ప్రొఫైల్లో లైక్ మా స్కిల్స్ కానివ్వచ్చు, ప్రాజెక్ట్స్ కానివ్వచ్చు, సో అవన్నీ కూడా షోకేస్ చేసుకోవచ్చు అనమాట. లైక్ యాక్చువల్ కోడ్ని హైలైట్ చేయడం కానివచ్చు, మన టెక్నికల్ ప్రొఫిషియన్సీ అనేది డెమాన్స్ట్రేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా రియల్ వరల్డ్ అప్లికేషన్స్ బిల్డ్ చేసి సో ఆ ప్రాజెక్ట్స్ని అయితే ఇంక్లూడ్ చేయవచ్చు అనమాట. అదేవిధంగా డెమాన్స్ట్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్యాషన్. సో లైక్ కన్సిస్టెంట్ యాక్టివిటీ అండ్ కాంట్రిబ్యూషన్స్ ద్వారా లైక్ మా ప్యాషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ డెమాన్స్ట్రేట్ చేసుకోవచ్చు అనమాట గిట్హబ్ ప్రొఫైల్ ద్వారా. అదేవిధంగా పర్సనల్ ప్రాజెక్ట్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్, షోకేస్ ప్యాషన్ ఫర్ కోడింగ్. అదేవిధంగా వ్యాలిడేట్ యువర్ వర్క్ అండ్ పొటెన్షియల్ అనమాట. లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ని అబిలిటీస్ని వెరిఫై చేయడానికి కూడా, లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీస్ షోకేస్ చేసుకోవడానికి కూడా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అదేవిధంగా కొలాబరేషన్ అండ్ వర్క్ స్టైల్, లైక్ కొలాబరేటివ్గా ఎలా వర్క్ చేయాలని చెప్పేసి కూడా మా కొలాబరేషన్ వర్క్ ఫ్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా ప్రాక్టికల్ నాలెడ్జ్కి ఒక ప్రూఫ్ లాగా అనమాట గిట్హబ్ ప్రొఫైల్ అని. సో ఇవన్నీ ఏంటి, ఇంప్రెస్ రిక్రూటర్స్ అండ్ హైరింగ్ మేనేజర్స్. సో హైరింగ్ మేనేజర్స్ అండ్ రిక్రూటర్స్ని ఇంప్రెస్ చేయవచ్చు అనమాట మన గిట్హబ్ ప్రొఫైల్ ద్వారా. సో దానివల్ల ఏంటి, మనకి ఇంటర్వ్యూస్కి షార్ట్ లిస్ట్ అవ్వడం కానివచ్చు, జాబ్ ఆఫర్స్ రావడం కానివచ్చు, సో అవంతా కూడా జరుగుతాయి అనమాట. సో ఫైనల్ టిప్స్ ఏంటి అని చెప్పేసి చూస్తే, యూస్ గిట్హబ్ టు స్ట్రెంగ్థెన్ యువర్ రెజ్యూమ్. సో మా రెజ్యూమ్ని స్ట్రెంగ్ చేసుకోవడానికి అయితే గిట్హబ్ని యూజ్ చేయాలి. లైక్ అప్లోడ్ కంప్లీట్ అండ్ వర్కింగ్ ప్రాజెక్ట్స్. సో ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్స్ కాకుండా లైక్ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్, వర్కింగ్ ప్రాజెక్ట్స్ని అయితే అప్లోడ్ చేయాలి. అదేవిధంగా రిపాజిటరీస్ని లైక్ ఆర్గనైజ్డ్గా అయితే ఉంచుకోవాలి. అండ్ రైట్ క్లియర్ రీడ్మీ ఫైల్స్. సో రీడ్మీ ఫైల్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా మెయింటైన్ చేయాలన్నమాట. క్లియర్గా ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో క్లియర్ రీడ్మీ ఫైల్స్ అయితే రైట్ చేయాలి. అప్డేట్ యువర్ ప్రొఫైల్ రెగ్యులర్లీ విత్ న్యూ వర్క్. సో ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ అనేవి డెవలప్ చేస్తూ సో ఆ న్యూ వర్క్తో ప్రొఫైల్ని అయితే రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటారు. యాడ్ యువర్ గిట్హబ్ ప్రొఫైల్ లింక్ టు యువర్ రెజ్యూమ్ అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్లో కానివచ్చు, రెజ్యూమ్లో కానివచ్చు, సో గిట్హబ్ ప్రొఫైల్ లింక్ అనేది యాడ్ చేయాలి. థ్యాంక్ యూ. సో మనకి పైథాన్ లైఫ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అనే కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో లైక్ pythonlife.in అని చెప్పేసి సో బ్రౌజర్లో సెర్చ్ చేస్తే సో మీరైతే ఈ పేజ్కి అయితే రావచ్చు. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అని చెప్పేసి. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్ చూసుకుంటే సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది అనమాట. సో 1 month ఇంటర్న్షిప్ అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టార్ట్ డేట్ వచ్చేసి August 22, 2026. సో 22nd August 2026 స్టార్ట్ డేట్ అనమాట. సో కంటెంట్ యాక్సెస్ చూసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ కానివచ్చు, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ కూడా అయితే ఉంటాయన్నమాట. సో ఇవంతా కూడా కోర్స్ డీటెయిల్స్. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట. సో pythonlife.in అనే వెబ్సైట్ వస్తే సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 8,999 అనమాట. సో 8,999 ఫీ స్ట్రక్చర్. అండ్ బ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే లైక్ Monday to Saturday 7 PM to 9 PM వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది
చూడొచ్చు అనమాట. సో కోర్స్కి సంబంధించి సిలబస్ కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో మొత్తం ఇక్కడైతే కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి అనమాట. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ కానివచ్చు, అదేవిధంగా ఎటువంటి టూల్స్ అనేవి కవర్ చేస్తారు అని చెప్పేసి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదేవిధంగా సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, లైక్ ఆన్లైన్ కమ్యూనిటీ కానివచ్చు, స్టడీ మెటీరియల్, సర్టిఫికేషన్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఒకసారి అయితే ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి, pythonlife.in అని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వండి. లైక్ కోర్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22 ఆగస్ట్ 2026 అనమాట. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI.